సార్ నమస్కారం సార్. ఈరోజు మనం ఒక లెజెండరీని కలవబోతున్నాం. మీ ఛానల్ ద్వారా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. యాక్చువల్గా నాకైతే 10 ఇయర్స్ నుంచి ఆయన సేవలు తెలుసు. బట్ మీడియా ద్వారా మీడియా ముఖంగా ఆయన నోటితోనే ఆయన ముచ్చాలని చెప్తారు. సార్ నమస్కారం సార్. మీ రాజకీయ ప్రస్థానం తర్వాత మీరు చేసే సేవా కార్యక్రమాలు మా ఛానల్కి కొంచెం తెలియచేయండి. మా ఫాదరు జనసంఘ పార్టీలో ఉండేవారు ఫస్ట్లో. ఆయన అచ్యుతరామరాజు గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, పివిజి రాజు గారు వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు చూసి నాకు ఈ ప్రజాసేవ ఏంటి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, రాజకీయంగా ఏ విధంగా రావాలనే ఆలోచన అప్పట్లో చాలా చిన్నతనంలో నాకు 8 సంవత్సరాల వయసు 10 సంవత్సరాల వయసులోనే కలిగింది. ఆ తర్వాత కాలక్రమం తర్వాత మేము మొదటి నుండి కాంగ్రెస్ వాళ్ళం, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం, కాంగ్రెస్లో ఉన్నాం. నాతో బాగా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి కళాబంధు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు, ద్రోణరావు సత్యనారాయణ గారు, గురునాథరావు గారు, మరి అలాగనే బల్లెడి సత్యారావు గారు. ఇటువంటి వ్యక్తులతో నాకు బాగా సత్సంబంధం, వాళ్ళతో బాగా క్లోజ్నెస్ అనమాట. అదే క్లోజ్నెస్తో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాం. కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా పదవులు ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ఉంటూ మరి 87, 88 సంవత్సరంలో లయన్స్ క్లబ్లో ఒక మెంబర్గా ఉండి లయన్స్ తాలూకు సేవలు చేయాలని ఒక ఆలోచన సేవా రంగంలో ఉండి చేసేవాళ్ళం. లయన్స్లో కూడా అది రాజకీయంగా వెళ్ళిపోతుంది, అది సరిగ్గా సర్వీస్ చేయట్లేదని ఒక ఆలోచనతో లయన్స్ నుండి బయటకు వచ్చేసి సొంతంగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేసి నవంబర్ 30, 1995లో నేను అది ప్రారంభించి నాటి నుండి నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు బట్టి కూడా పూర్తిగా సేవారంగం నుండి ప్రజలకు ఏ విధంగా నా వంతు నేను ఏ సహాయం అందించగలను అన్న ఆలోచన. ఎందుకంటే నేను కూడా కష్టపడి వచ్చిన వ్యక్తిగా మరి ప్రతి ఒక్కరి కష్టసుఖాలు నాకు తెలుసు కాబట్టి నేను ఆ రంగాన్ని ఎంచుకొని సేవారంగంలో ఉండడం జరిగింది. అనేక సందర్భాల్లో రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు కూడా అప్పటికి నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక కారణం అయితే, వయసు కూడా చిన్నదవడం. రెండోది ఏంటంటే మరి రోషి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న టైంలో నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా చేతికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈక్వేషన్స్లో కూడా చేజారిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో కార్పొరేట్గా పోటీ చేయాలనుకునే సందర్భాల్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్లో వాటిలో కూడా చాలాసార్లు బీసీ అవ్వడం, లేకపోతే మహిళ అవ్వడం, లేకపోతే జనరల్లో ఇంకో వేరే వాళ్ళు రిజర్వేషన్ చేయడం, ఈ రకంగా మనకు అవకాశం రాలేదు. నాకు కూడా పెద్ద మరి చేయాలని ఆలోచన లేదు. గత 2021లో మాత్రం తప్పనిసరిగా నేను కార్పొరేటర్గా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉండేటప్పుడు నేను అప్పటికి కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ద్రోణరావు శ్రీనివాస్ గారు ఖచ్చితంగా నాకు చెప్పారు, నీకు టికెట్ ఇస్తాను, పోటీ చేయని చెప్పడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మరి ఆయన నాకు టికెట్ ఇవ్వలేకపోయారు. నేను కూడా ఇంకా విరమించుకున్నాను. విరమించుకున్న తర్వాత నా తాలూకు వార్డు ప్రజల్లో చాలామంది మా వాళ్ళందరూ కూడాను మీకు టికెట్ వద్దు సార్, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇండిపెండెంట్గా వీళ్ళందరూ కూడా నన్ను నిలబెట్టి మామూలుగా పార్టీ టికెట్ ఉన్న వాళ్ళకైతే 150 ఓట్లు మెజార్టీ వస్తే ఇండిపెండెంట్ పోటీ చేసిన నాకు 2650 ఓట్లు మెజార్టీ ఇచ్చి బంపర్ మెజార్టీ నన్ను గెలిపించారు. నేను ఎప్పుడు కూడా నా వార్డు ప్రజలు మా వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాళ్ళు. రెండోది ఏంటంటే మీడియా మిత్రులకు నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మీడియా అంటే నన్ను చాలా అభిమానిస్తుంది, మామూలుగా కాదు. నేను ఒక్క పిలిపిస్తే 150 మంది మీడియా మిత్రులు, 150, 200 మంది మీడియా వస్తుంది నా ముందుకి. వాళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో అభిమానించి ఎంతగానో ప్రేమిస్తారు. అంచేత ఏంటంటే వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అదే సందర్భంలో మరి ఇవాళ నా గెలుపులో మాత్రం 50% భాగం ఎప్పుడు కూడా నేను వాళ్ళకే ఇస్తాను. ఎందుకంటే మీడియా సోదరులే నన్ను బాగా ప్రోత్సహించేవారు. వాళ్ళు కూడా అదే మాట అనేవారు, మీకు టికెట్ అక్కర్లేదు, మీరు చేస్తున్న సేవలే మిమ్మల్ని గెలిపిస్తాయని చెప్పారు. అదేవిధంగా నేను ఆ రాజకీయ రంగంలో మరి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే ఆ వైసీపీ పార్టీలోకి చేరవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే వార్డు అభివృద్ధి పరుచుకోవాలని ఒక ఆలోచనతో. అప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అభివృద్ధి కనపడడం లేదు. వాళ్ళు దోచుకోవడం తప్పితే ఎక్కడ ల్యాండ్, శాండ్, మైన్ దోచుకోవడం. అది నాకు నచ్చక పార్టీ నుండి బయటకు వచ్చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేనంటే చెప్పాలంటే ప్రాణంతో సమానం. అంత నన్ను అభిమానించే వ్యక్తి.
సార్ మహిళలకి మన వీర మహిళ అనే ట్యాగ్ మన సేనాని గారు డిప్యూటీ సీఎం గారు ఇచ్చున్నారు. గత ప్రభుత్వంలో మహిళలు ఉన్నా కూడా ఇంత రాణించలేదు, వాళ్ళకి ఇంత ముందుకు ఎప్పుడు రానివ్వలేదు. యాజ్ ఏ నేను ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నాను, జనసేనలో ఉన్నాను కాబట్టి నేను చూశాను. అంటే మనం వెళ్తే ఒక వీర మహిళగా అక్కడ లెగిసి కూడా మనకు కూర్చోడానికి ఇస్తున్నారు. సో సార్ గుడ్ విల్, మీ గుడ్ విల్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా సరే ఒక శుభకార్యం జరిగింది అంటే మీ దంపతుల ద్వారా వాళ్ళకి పట్టు చీర, తాళి, లేదంటే ఇంకేదైనా వెళ్తుంది. ఈ ఆలోచన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది సార్? తర్వాత మనకి మహిళలకి ఇప్పుడు సార్ ఇచ్చున్నారు కదా, ఆ పథకాలు ఏమైనా ఉంటే చెప్పండి. వీర మహిళ అంటే చాలా ఒక పెద్ద క్యాడరే అనుకుంటాను నేను మాత్రం. ఎందుకంటే ఈ రెస్పెక్ట్ అనేది ఏ పొలిటీషియన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే మేము వెళ్తే లెగిసి నిలబడి కూర్చోండి మేడం, తర్వాత అక్క చెల్లెల్లాగా చూడండి అని ఏ ప్రభుత్వం చెప్పలేదు. మన సేనాని చెప్పారు. నేను కూడా భక్తురాలనే సార్. సో ఆయన కలవాలనే కోరిక అయితే నాకుంది. అది మీ ద్వారా పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక 9 years అంటే ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి నేను జెండా పట్టుకొని తిరిగాను యాక్చువల్గా భీమ్లీ. ఇక్కడున్న రెస్పెక్టు ఇంకెక్కడా కూడా లేదు. మొండోడు యాక్చువల్గా సార్కి తెలుసు, బలవంతుడితో గెలవచ్చు కానీ మొండోలతో మనం గెలవలేము, అదృష్టవంతులతో గెలవలేము. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పుడు సార్ మనకి చెప్తారు ఏంటి అంటే ఎలా ఆయన స్టార్ట్ చేశారు ఈ సేవా కార్యక్రమంలో, ఆయనకి స్ఫూర్తి ఎవరు సార్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పక్షపాతి. ఎవరు పక్షపాతి? మహిళల పక్షపాతి. ఆయన ఏంటంటే మహిళల పట్ల ఆయనకి చాలా గౌరవభావం, ఎందుకంటే ఎంతో అభిమానం. వాళ్ళని ఏంటంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాలని ఒకే ఒక ఆలోచన ఆయనకి. ఎప్పుడు కూడాను మహిళలను ఎవరైనా కించపరిచారంటే అంటే చెప్పకూడదు, తోలు తీసేస్తానంటాడు, తోలు తీసేస్తానంటాడు. అలాగే మరి ఇవాళ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూడండి, ఈ ప్రభుత్వం చూడండి, గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి హింసలు జరిగేవి లేడీస్ మీద. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా ఒక తప్పు చేశారంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ మా సమక్షంలో మేమే ఆ స్థాయికి తీసుకొస్తున్నాం. అలాగనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రతి విషయాన్ని కూడా మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఆయన దృష్టిలో ఉంటుంది. ఆయనకి నిజం చెప్పాలంటే మనకు తెలిసిన దేవుడికి 3 కళ్ళు శివుడికి, కానీ ఆయనకి ఒళ్ళంతా కళ్ళే. ఎక్కడున్నా సరే ఎవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం మినిట్ టు మినిట్ ఆయన తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. అంచేత ఏం చేస్తారంటే ఇవాళ ఆయనకి సైన్యం మామూలు సైన్యం కాదు, ఒకరు ఇద్దరు ఉంటే సైన్యం కాదు, అది మొత్తం అంతా మొత్తం ఈ రాష్ట్రం అంతా ఆయన సైన్యం. ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం వాడు కూడాను ఉన్నారు. కాబట్టి ఇవాళ మహిళల పట్ల ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, తర్వాత కరప్షన్ జరిగినా ఆయన ఊరుకునే ప్రసక్తి లేదు. ఆయన ప్రత్యేకమైన పెద్ద పీట వేశారు మహిళలకి. రేపు రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, సీట్లు కానీ లేదంటే నామినేటెడ్ కానీ ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచనతో, అదే మైండ్తో, అదే మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే మనం గత ప్రభుత్వంలో మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు, చూశారు కదా. ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి? మన ఆస్తికేమో మన దగ్గర ఉండకుండాను ఆయన చేతిలో ఉంటే మనకు అవసరం అయితే ఆయన దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకున్నట్టు, అమ్మ నా కాగితాలు ఇవ్వండి, నేనేది అమ్ముకోవాలి, తాకట్టు పెట్టుకోవాలి, పిల్లలకి ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి. కానీ ఇవాళ ఏంటంటే స్వేచ్ఛగా ఎవరి పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎక్కడ మనం ఏం కావాలంటే ఇల్లు కట్టుకోవాలంటే ఆ లోన్ ఇస్తున్నారు, లేకపోతే ఉచితంగా డబ్బు ఇస్తున్నారు, ఇల్లు లేని ఖాళీ జాగాలు ఇస్తున్నారు, లేకపోతే ఇల్లు కట్టిస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ టెన్షన్ లేకుండా, గతంలో మనం ఏ రోజు ఏం జరుగుతుంది, ఎక్కడేం కొట్టేస్తారు, ఎక్కడేం తీసుకెళ్ళిపోతారు, మన ఆస్తి ఎక్కడ పోతుందని భయం ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ ప్రశాంతంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భారత పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.